హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రంచ్ అండ్ మంచ్ విత్ అంజలి. ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. సో నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికోసం మసాలా ప్రిపేర్ చేయడానికి 1 స్పూన్ ఆవాలు, ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, స్పూన్ జీలకర్ర అండ్ మెంతులు. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకోకూడదు. కొంచెం స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే టర్మరిక్ అండ్ సాల్ట్. దీనికోసం మనం పీనట్ ఆయిల్ని అయితే యూస్ చేయాలి, లేకపోతే నువ్వుల ఆయిల్ అయినా, నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేయకూడదు. ఇలా కొంచెం వేసుకొని పీసెస్కి అంతా పట్టించుకోవాలి. ఇలా ఎందుకు చేస్తామంటే ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని. అప్పుడు ఈ ఆయిల్ వేయడం వల్ల పీసెస్ అనేవి ప్యాన్ కతుక్కోకుండా ఫైన్గా ఉడుకుతాయి. సో ఇలా కలుపుకోండి అంతా మిక్స్ అయ్యేటట్టు. దీన్ని లో ఫ్లేమ్లో ఉంచి పీసెస్ని అయితే ఇలా ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీనికి ముందుగా మనం అల్లం పేస్ట్ని అప్పటికప్పటికే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇక్కడ వాటర్ వచ్చేసాయి చూడండి పీసెస్కి. సో ఈ వాటర్ అంతా ఎవాపరేటెడ్ అయిపోవాలి. ఇట్లా పీసెస్ అన్నీ ఇట్లా డ్రై అయిపోవాలి. నెక్స్ట్ అయితే లెమన్ జ్యూస్ 3 తీసుకోవాలి. లెమన్స్, మసాలా, కారం, సాల్ట్ అండ్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పీసెస్ అన్నీ వేసేసి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి. ఒక స్పూన్ అల్లము, నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ప్రెజెంట్ ఇప్పుడు నేను వేసిన అల్లం అయితే సరిపోతుంది. సో ఇలా అంతా పీసెస్ గట్టిపడి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అదైతే వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు అయితే, ఎక్కువ కాకుండా. సో కారం అయితే నేను ఎక్కువగానే యూజ్ చేశాను. ఇలా బుర్జు ఎందుకు వస్తుంది అంటే ఆయిల్ కంటెంట్ మనం ఎక్కువ తీసుకుంటే వస్తుంది. సో నేను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఈ ఆయిల్ని అయితే ఎక్కువ యూస్ చేశాను. మీరు కొంచెం తగ్గించి వేయించుకొని మసాలాలన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే లెమన్ జ్యూస్ అనేది మనం ముందు యాడ్ చేయకూడదు, కొంచెం చల్లారాక యాడ్ చేసేసి. ఇప్పుడు ఫైనల్గా టెక్స్చర్ అయితే ఇలా ఉంది. సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.